హాయ్ అందరికీ నమస్కారము. ఈరోజు బెల్లం అరటిపండు పెటిలేరు చేద్దాము. దీనికి గుజ్జుగా మాగినాయి, కోస్తుంటే కూడా దూరంగా జారిపోతున్నాయి. నేను ఫిష్కి డబ్బులు పోస్తుంది. ఇది మంచివి అయితేనే, గట్టివి అయితేనేమో మంచివి అయితేనేమో ఇంకా జర దగ్గరికి ముక్కలు కట్ చేసుకోవాలి. ఇట్లా మాగినాయి అయితే మనం గింజలేసి కూడా విసుకోవచ్చు. ఇంకో ఇట్లా విసికితే ఊకనే అంతా జూన్స్ అవుతుంది. ఇంకో ఇట్లా బెల్లం వేసి పిసుకుదాం. అది కట్ చేస్తుంది. సాగు కోసినా వెళ్ళదు, ఇది ఇట్లా కోసినా వెళ్ళదు. ఏం చేయాలంటే ఇట్లా లక్కకొల తీసుకొని ఇట్లా కొట్టాలి. ఇంకా నానబెట్టుకుంటే బాగానే ఉంటుంది, కానీ ఎందుకంటే నీళ్ళలో తడి ఉండొద్దని నానబెట్టలేదు అనమాట. ఇట్లా పెట్టి ఇట్లా అంతా ఒక దగ్గర వేసి ఇక విసుకాలి. విసికి గడ్డలు కరుగుతట్టు రోజు మూత తీసి కలబెట్టి ఎమ్మడే మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఈ పండు పదునికే మొత్తం కరిగిపోతూనే ఉంది. చక్కెరకెళ్ళి పండు మంచిగా బాగా మక్కినాయి. మంచిగా కరుగుతున్నాయి. జరసేపు నానితే, ఈ పండ్లనే నానితే మొత్తం కరిగిపోతూనే ఉంది. ఇట్లా విసుకామని వస్తూనే ఉంది. ఇట్లా విసుకాలి. ఇట్లా విసుకుంటే పండు బెల్లం మిక్స్ అవుతుంది. మిక్స్ అయిపోయినాక మంచిగా గుజ్జు అవుతుంది. ఇక నన్నొక్క జర గట్టి ఉంది బెల్లం, ఎండాకాలం కాబట్టి. ఇట్లా విసుకాలి. విసిస్తే మొత్తం జూన్స్ అవుతుంది. అయినాక ఏం చేయాలంటే ఈ తోడకలు ఉన్నాయిగా, కరిగా మక్తాయి అనుకోకురి. మంచిగా అవే మక్తాయి. మనం 2 రోజులకు ఇట్లా తీసేదా మంచిగా అవి మక్కి మొత్తం చితికిపోతాయి, ఉండనే ఉండవు అసలు. ఈ డబ్బా తడి ఏమి లేదు. నేను మొన్న మినపప్పు పోసిన డబ్బా, మళ్ళీ కడిగితే తడి ఉంటుందా అని ఇగో ఒక డబ్బా డబ్బా తీసుకొని, ఇంతకంటే చిన్నదైనా ఇంకా సానా కావాలనుకున్న వాళ్ళు ఇంతకంటే పెద్దది కూడా తీసుకొని చేసుకోవచ్చు. ఇగో ఇప్పుడు ఇళ్ళకు పార్సల్ చేద్దాం. తడి ఉండొద్దు, గింజకుండొద్దు, పండ్లకు పండ్లు కడగొద్దు, బెల్లానికి దలగనియొద్దు తడి. డబ్బాకు కూడా తడి ఉండొద్దు, మన చెక్కకు కూడా లక్కకోలకు కూడా తడి ఉండొద్దు, దేనికి ఉండొద్దు. ఇది మంచిగా మక్కుతుంది. ఇట్లా ఒక తెల్ల బట్ట అన్న, మనం తెల్ల పేపర్ అన్న, కాపీ చదువుకున్న పేపర్ ఒక కమ్మ తీసుకొని దీనికి పెట్టుకున్నాం అనుకో, అలా గాలి పోవద్దు. పెట్టి ఇట్లా మూత పెట్టుకోవాలి. ఇట్లా ఇది ఒక 2 రోజులకు ఒకనాడు మనము తడి తలవకుండా చెక్క చెంచా అన్న తీసుకొని ఇట్లా కలబెట్టి మళ్ళా మూత వేసుకోవాలి. తడి మాత్రం తలగని దాకా 6 నెలల దాకా ఇట్లా చేసి పెట్టుకుంటే తడి తలవకుంటుంది అనుకో, 6 నెలల దాకా పని ఇస్తుంది మనకు. మంచిగా మక్కి ఉండి నల్లగా అవుతుంది, మంచిగా మక్కి ఉంటుంది. తడి తలిగింది పడేస్తాం, ఇది బూజు వచ్చిందని అనుకోకూరి. ఎట్లా కలిపి చెట్లకి ఇది అరటిపండు బెల్లము దీన్ని మరిగేసి ఇగో 10 రోజులు దీన్ని ఒకసారి కలబెడదాము. ఇంకో ఎంత మంచిగా బెల్లం అది మిక్స్ చేసి ఇంట్లో పెట్టి ఒక మూత గాలి పోకుండా ఇట్లా పెట్టినా. ఇంకో ఇప్పుడు కలబెడదని ఎట్లుందో చూద్దాం. కలబెట్టి అయ్యా అబ్బా, ఎంత మక్కిన ఆసన బెల్లం అరటిపండు, ఎంత కమ్మగా ఆసన వస్తుంది. ఇంకో దీంట్లో గింజ నీళ్ళు తలగనీయలే, తడి చెంచా కూడా పెట్టలే, ఒట్టి చెంచా పెట్టినా. మంచిగా మరిగింది. 10 రోజులు
ఇది మరగబెట్టి కూడా 10 రోజులు అయ్యింది. నేను ఇప్పుడు ఏం చేద్దామంటే 10 లీటర్ల నీళ్ళకు ఇగో నేను దీంతో ఈ డాబర్తో నేను కొలిసి చూపిస్తా. ఈ మూత, ఈ తానిక పోసే మూత దీంతో నేను కొలిసి చూపిస్తా. ఎన్ని పోయాలో మీకు చెప్తా. ఇట్లా పోల్చుకుంటే మనకు ఇక నమ్మకంగా కరెక్ట్ ఉంటుంది అన్నమాట. చెట్లకు ఎక్కువ తలగనియద్దు. ఇగో 10 లీటర్లకు 3 మూతలు వేస్తున్నా. తెలిసే ఉంటుంది అనేది కొలత అనేది చూపిస్తున్నా. ఇంకో ఈ మూతతోటి లీటర్కు 1 నుంచి 5 ml పోసుకోవచ్చు. అట్లయితేనే కొలత కరెక్ట్ ఉంటుంది. చెట్లకు కూడా మంచిగా తేమ ఉంటుంది, బలం ఉంటుంది. ఎక్కువ కూడా ఆడకూరి. ఇది ఎక్కువ తీసుకుంటే ఏమన్నా అవుతుందేమని అనుకునేరు. ఎక్కువ తీసుకున్నా ఏం కాదు, కానీ అంత ఎక్కువ తీసుకోకూరి. చాలా మాతగా మధ్య రకం తీసుకోరి. ఈ అరటిపండు బెల్లం దేనికి యూజ్ అవుతుందని అనుకుంటుర్రా? చెట్టు పెద్ద అవుతుందికైనా, మొగ్గలు వేస్తుందికైనా, కాయలు పడుతుందికైనా, చెట్టు మంచిగా పెంపు అవుతుందికన్నా ఇన్ని 4 రకాల బలం ఉంటుంది. ఈ అరటిపండు బెల్లం 10 రోజులు మక్క పెట్టాలి. 10 రోజులు మక్క పెడితేనే అది మరిగి మంచిగా ఆసన వస్తుంది, అప్పుడే వేయాలి. కాకపోతే ఎమ్మడే కలిపి ఎమ్మడే వేయొద్దు. ఇది ఇప్పుడు నీళ్లు తలగకుండా మనము 5 నెలలు 6 నెలల దాకా దీన్ని ఆడుకోవచ్చు. నీళ్లు తలగనియొద్దు. నీళ్లు తలిగి బూజు వచ్చింది పడేస్తామని అనుకోకూరి. బూజు వచ్చినా కలిపేయిరి, ఏం కాదు. ఎందుకంటే బూజు వస్తే ఇంత మీదంగా బెల్లం వేసి కలిపితే అంత మిక్స్ అవుతుంది, మంచిగా ఉంటుంది. బూజు వచ్చిందని పడేయకూరి. ఎందుకంటే బెల్లము అన్నీ పండు అన్నీ చేస్తుంటివి, కష్టపడుతుంటివి. దాన్ని పక్కకు పడేయకూరి. మనం ఇట్లా కలబెట్టుకొని మనం నీళ్ళు పోసుకుంటూ కూడా డబ్బతోటి కిందికి మీదకి అనుకుంటూ కూడా పోయాలి. మిరప చెట్లకు పోదాను. ఒక ఆకుకూరలో పోసుకోవద్దు. ఏ చెట్లకైనా పోసుకోవచ్చు. ఇప్పుడు జామ చెట్టుకు పోదాను. కాయలు మంచిగా పడతాయి, ఈగురు వస్తుంది. ఇప్పుడు ఈ చెట్లకు పోసుకోవచ్చు. ఈ ప్రే కూడా చెట్లకు కొట్టుకోవచ్చు. ఇగో నిమ్మ చెట్టుకు ఇది బతాయి. ఇక్కడ ఫస్ట్ పొద్దుగాలే నీళ్ళు పోసినాము. ఎందుకంటే కొద్దిగా ముందుగా నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకున్నాక 1 గంట సేపటికి ఈ నీళ్ళు ఇది పండు కలిపింది, అరటిపండు బెల్లం కలిపింది, ఇవి ఇట్లా తక్కువనే పోసుకోవాలి. ఎందుకంటే కారి కింద పడుతుంది, మనకేం బలం ఇయ్యది. కింద పదును కాబట్టి మిరప చెట్లకు పోద్దాము. ఇలాగ పోసినాం కాబట్టి మోతాదుని పోస్తున్నా. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట కొట్టండి, షేర్ చేయండి. ఇంకోళ్ళకి సేల్ అవుతుంది. మీరు దయకు కొడితే ఇంకోళ్ళకి వెళ్ళిపోతుంది, వాళ్ళ ఉండిలో సేఫ్టీ అవుతుంది. మీరు లైక్ కొట్టండి, షేర్ చేయండి, గంట కొట్టండి. మళ్ళీ వచ్చే వీడియోలు కలుస్తా. బాయ్. ఓకేనా?